హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జేకే రాజేశ్వరి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ వీడియో బళ్ళారి టు తిరుమల బ్లాగ్ ఫుల్ వీడియో పోస్ట్ చేశాను. తర్వాత తిరుమల బ్లాగ్ పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కూడా బాగుంటుంది, చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూయేషన్. మేము తిరుపతి వచ్చిన తర్వాత విష్ణువాసంకి వెళ్ళాము. అక్కడ మాకు ఒక రూమ్ దొరికింది. విష్ణువాసంలో వెళ్ళాము. రూమ్ లోకి వెళ్ళేసి కొంచెం మళ్ళీ ఫ్రెష్ అయ్యి నైట్ 2 o'clock దర్శనం టికెట్స్ ఇస్తే నైట్ 2 o'clock వెళ్ళి దర్శనం టికెట్స్ తీసుకొని వచ్చాం. మళ్ళీ మార్నింగ్ కొండపైకి స్టార్ట్ అయ్యాము. గుండ్లు కొట్టించుకుందామని చెప్పేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ తిరుమల కొండపైకి స్టార్ట్ అయ్యాము. టిఫిన్ చేద్దామని ఇక్కడ ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము. టిఫిన్స్ మాత్రం చాలా బాగుంది. రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. కూల్ గా, ప్లెజెంట్ గా, ఎన్విరాన్మెంట్ నాకైతే బాగా నచ్చింది. ఆగిపోయింది. స్వీటమ్మా సీటమ్మా సీటమ్మా కాశీ సీతి టోకెన్ తీసుకోవాలా? టోకెన్ తీసుకోవాలా? ఫోన్ ఏమైందమ్మా? వచ్చారుగా చేస్తున్నారు. తెలియద్దా? తాగిగా ఏ వస్తాదులు ఈటింగ్ పిల్లిలు సాంబార్ వడ ముందు ముక్కలు చేసుకునే చేస్తుంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మంచిగా అబ్జర్వ్ చేయండి. బాగా జలపాతం కనిపిస్తుంది చూడండి. భలే ఉంది. ఫోన్లో వీడియో తీసిన దానికన్నా మా లైవ్గా చూస్తుంటే బాగుంది. అలిపిరి వచ్చేస్తుంది.
ఆలిపిరి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ మేము ఒక చోట కార్ పార్కింగ్ చేసి ఇప్పుడు కొన్ని మెట్లు ఎక్కితే అక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి కదా, ఇప్పుడు శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాము. కొబ్బరికాయ కొట్టుకొని ఈ రెండు కొండలు చూసారా, అచ్చంగా శ్రీవారి పాదాల కనిపిస్తున్నాయి. ఇక్కడ కార్ సైడ్ కి పార్క్ చేసి నడుచుకుంటూ మెట్ల దగ్గరికి వెళ్తున్నాము. మెట్ల దగ్గరకు వచ్చేసాము. అయితే ఇక్కడ మా పాపని బాబుని మా హస్బెండ్ని అక్కడ కూర్చోమని చెప్పాము. మేము కిందకి దిగెళ్ళి మొదటిపెట్ట దగ్గర కొబ్బరికాయ కొట్టేద్దామని అనుకున్నాము. మేము కిందికి వెళ్ళి కొబ్బరికాయ తీసుకొని వచ్చి మొదటి మెట్ట దగ్గర కొట్టి పైకి వస్తాము. మెట్ల దగ్గరికి వెళ్తున్నాం. కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని పైన వెళ్ళి అక్కడికి అమ్మాయి కొట్టు. రెండు పెట్టి ఇగో పదనా ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. స్వామివారి మెట్ల దగ్గర ఎటువంటి గర్వం లేదని చెప్పి స్వామివారి ముందు ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేయాలి. అయితే ఇక్కడ గోవిందనామం బొట్టు బాబుకి పాపకి పెట్టించాము. గోవిందనామం బొట్టు మా పాప పెట్టించుకోకుండా ఏడుస్తుంటే గట్టిగా పట్టుకొని గోవిందనామం బొట్టు పెట్టించాము. అది పెట్టించుకోదులే, పెట్టండి 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 వద్దులే వద్దులే గట్టిగా సాంబొట్లు లేకపోతే పెట్టండి. ఇంకా పెట్టు బాబు, పెట్టి పెట్టి తొందర పెట్టు. నా బొమ్మ నా మాట ఓకే. పండి పండి పండి. మేము ఇక్కడ శ్రీవారి పాదాలు తల మీద పెట్టుకొని మోద్దామని అని అనుకొని మేము వస్తే అది ఈరోజు మాకు దొరకలేదు. లక్కీగా మాకు స్వామివారి అభిషేకం దొరికింది. అసలు అనుకోలేదు ఎంత బాగా జరిగిందంటే స్వామివారి అభిషేకం అసలు కన్నుల పండుగగా అనిపించింది. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము. కూర్చొని స్వామివారి అభిషేకం చేసుకున్నాము. స్వామివారి తేనె అభిషేకించిన తేనె తీర్థంగా దొరికింది. స్వామివారి చందనం దొరికింది. స్వామివారిని అభిషేకించిన నీళ్ళు అయ్యవారి మీద చల్లారు అందరికి. ఇంతటి అదృష్టం అసలు దొరికినా ఇంకా మళ్ళీ ఆ కొన్ని స్టెప్స్ దిగి వచ్చి ఇక కొండపైకి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇక తిరుమల కొండపైకి వెళ్తున్నాము. మమ్మీ నంది హాయ్ చెప్పు. మేము తిరుపతి కొండ ఎక్కేస్తున్నాం. కొండ ఎక్కేస్తాం.
కొండపైకి వచ్చేసాము.
సిఆర్ఓ ఆఫీస్కి వచ్చేసాము. ఇంకా అక్కడ కార్ పార్కింగ్ చేసి మమ్మీ పిల్లల్ని చూసుకోమని చెప్పి నేను మా హస్బెండ్ కలిసి వెళ్తున్నాము. కానీ కరోనా తర్వాత అసలు 1000 రూపీస్ రూమ్స్ అసలు దొరకట్లేదు. ఆ తర్వాత మళ్ళీ ఈసారి మాకు 1000 రూపీస్ రూమ్ దొరికింది. 50 రూపీస్ 100 రూపీస్ తప్ప అసలు 1000 రూపీస్ దొరికేవే కావు. ఇప్పుడు 1000 రూపీస్ రూమ్ దొరికింది మాకు. కౌస్తుభం గెస్ట్ హౌస్కి వచ్చేసాము. పిల్లలకి గుండు కొట్టేయడానికి వెళ్తున్నాము. మేమున్న రెస్ట్ హౌస్లోనే కింద కళ్యాణ కట్ట ఉంది, అక్కడికి వెళ్తున్నాము. పాపకి బాబుకి మా హస్బెండ్ ముగ్గురు గుండు కొట్టించుకుంటున్నారు. మాకు ఎర్లీ మార్నింగ్ దర్శనం వచ్చింది. దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. శ్రీవారి పాదాల్లో దర్శనం చేసుకుందామని శ్రీవారి పాదాలకు వెళ్తున్నాము. శ్రీవారి పాదాల దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ వెదర్ అసలు ఎంత ప్లెజెంట్గా చాలా బాగుంటుంది కదా. కార్ పార్కింగ్ చేసి ఇంకా మేము నడుచుకుంటూ స్వామి పాదాల దగ్గరికి స్టార్ట్ అయ్యాము. కింద పడుతుంది.
లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ధూప్ స్టిక్స్ అవి ఇవి కొంచెం షాపింగ్ ఇక్కడ కిందకి వచ్చేసింది. షాపింగ్ అంతా దిగి వచ్చేసాడు. మెట్ల కట్ పక్కన ఉండేది. అక్కడ నుంచి మొత్తం అన్ని మెట్ల సైడ్కి ఏమీ లేవు, అన్ని కింద పెట్టారు షాపింగ్ అంతా. ఇక్కడ ధూప్ స్టిక్స్ బాగుంటాయి, మస్తు స్మెల్ ఉంటాయి. ధూప్ స్టిక్స్ తీసుకున్నాము. మా వాడు పప్పాయ కావాలంటే పప్పాయ కొనిచ్చాము. ఇక్కడ అమ్మవారి సంబంధించిన వస్తువులన్నీ చిట్టగాజులు, గవ్వలు, లక్ష్మీ గవ్వలు, విష్ణు గవ్వలు ఇవన్నీ ఉన్నాయి. అన్నీ కొన్ని తీసుకున్నాము. ఇవి స్వామివారి పాదాలు చాలా బాగున్నాయి, భలే క్యూట్గా ఉన్నాయి అని స్వామివారి పాదాలు కూడా తీసుకున్నాము. ఈ రోజెస్ భలే ఉన్నాయి, అచ్చంగా రియల్ రోజెస్ ఎలా ఉన్నాయో అన్ని కలర్ షేడ్స్ లాగా అలా ఉన్నాయి, బాగున్నాయి. ఇంక షాపింగ్ క్లోజ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆకాశగంగ దగ్గరికి వెళ్ళాం. కానీ అక్కడ ఓపిక లేదు కిందకి దిగకుండా. ఇంకా మేము కార్లోని పిల్లలు పట్టుకొని ఉన్నాము. మా హస్బెండ్ వెళ్ళేసి ఆకాశగంగలో వాటర్ బాటిల్లో తీసుకొని పైకి వచ్చారు. అక్కడి నుంచి ఇంకా మళ్ళీ స్వామివారి గుడి దగ్గరికి వచ్చేసి అక్కడ ఇంకా భోజనం చేసేసి అగరబత్తీలు కొనుక్కొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడితో ఇలా ఈ బ్లాగ్ ఎండ్ అయింది. నెక్స్ట్ కంటిన్యూషన్ బ్లాగ్ ఇంకో బ్లాగ్లో వస్తుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.